వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కానీ మేము ఫ్లైట్లలో వెళ్ళాలి, హెలికాప్టర్లో వెళ్ళాలి. ప్రత్యేక ఇంకోటి మెయింటెనెన్స్ కూడా. ఇప్పుడు ఒక ఈవెంట్ పెట్టాలి, ఈవెంట్ పెడితే కానీ నేను చేసే ప్రోగ్రామ్ గొప్పగా కనిపించదు, దానికోసం ఖర్చులు పెట్టాలి. ఇట్లాగ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళైనా పాత వాళ్ళైనా సరే అది నడుస్తాయి. డబ్బులు ఖర్చు అనేటటువంటి దాంట్లో మనం మధ్యతరగతిలో ఏం చేస్తాం, 100 రూపాయలు వస్తే కనీసం 10 మిగిల్చుకోవడానికి చూస్తాం. వీళ్ళు అట్ట చేయలే. పర్యవసానం రెండు రాష్ట్రాల్లో కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అట్లాగే జరుగుతుంది. ఎందుకంటే తప్పదు. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏమైపోతుంది, చేతిలో వస్తున్న 100 రూపాయల్లో 90 రూపాయలు వీటికి వెళ్ళిపోతున్నాయి. జీతాలు, పెన్షన్లు, వీళ్ళకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, ఇది దాన్ని ఏమంటారు, పాత అప్పులు వడ్డీలు తీర్చడం, వీటికి వెళ్ళిపోతుంది. ఇంకా 10 రూపాయలతో ఏం చేస్తారు వీళ్ళు? ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ డబ్బులు వీళ్ళకి ఇవ్వడం అంటే దీని ద్వారా నాకు ఇప్పుడు ఇమీడియట్ ప్రయోజనం ఏంటి? ఇప్పుడు సంక్షేమ పథకం ఒకటి ఇచ్చాం, వాళ్ళు 10 మంది నా పేరు చెప్పుకుంటారు, రేపు పొద్దున్న నాకు ఓటేస్తారు. అన్న క్యాంటీన్ పెట్టాం, దాంట్లో అన్నం పెట్టాం, వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు. అదే అన్న క్యాంటీన్ డబ్బులు తీసుకెళ్లి ఒక ఉద్యోగికి పెన్షన్ కింద ఇస్తే వాడు నా పేరు ఎందుకు చెప్పుకుంటాడు? నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది అనుకుంటా. పైగా దీని మీద ప్రచారం ఉంటది, ఉద్యోగి ఇచ్చేది ఏ ప్రచారం ఉండదు, వాళ్ళకి వాళ్ళని ఇచ్చేవంటే ఇక్కడ మాత్రం నేను అవి ఇచ్చాను ఇచ్చాను చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఫీలింగ్ తో వీళ్ళు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది జగను అంతే చేశాడు, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తారు. కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తను